అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోలో నూతన పాఠ్యపుస్తకమైనటువంటి 10వ తరగతి పాఠ్యపుస్తకంలో 3వ పాఠంలో శతక మాధుర్యం అనే పాఠంలో కవి పరిచయం, ప్రక్రియ, ఉద్దేశం, నేపథ్యం అలాగే మొదటి 2 పద్యాల గురించి వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం క్లాస్లో ఇంకొన్ని పద్యాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరందరూ జాగ్రత్తగా వింటారని, విని బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు 3వ పద్యాన్ని మనం చూసినట్లయితే, ఈ 3వ పద్యాన్ని రాసినటువంటి కవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇతను 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అలాగే ఇతను కడప జిల్లా వాసి. ఇతని రచనలు కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి, అలాగే సిద్ధగురు బోధ, వీరకాళికాంబ శతకం వంటి రచనలు చేశారు. ఆయన రచించినటువంటి ఒక శతకంలో నుంచి, కాళికాంబ శతకంలో నుంచి తీసుకోవడం జరిగిన ఈ పద్యం మనం చూద్దాం. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుండ్రు సహజ శక్తి గలుగు సంస్కారలిలలోన కాళికాంబ హంస కాళికాంబ సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్ర సహజ శక్తి గలుగు సంస్కారలిలలోన కాళికాంబ హంస కాళికాంబ అనే పేరుతో కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటంతో రాసినటువంటి శతకం ఇది. దీన్ని మనం భావయుక్తంగా, అర్థయుక్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సత్యం, సత్యశీల ధర్మము అంటే సత్యము అంటే నిజము, శీలము అంటే స్వభావం, ధర్మము అంటే ధర్మం. నిజము, స్వభావం, ధర్మం వీటన్నిటినీ సంస్థాపించడానికి అంటే తిరిగి మళ్ళీ స్థాపించడానికి లోకంలో సత్యము, ధర్మము, మంచి స్వభావము లోటు పడినప్పుడు, తక్కువ అవుతున్నప్పుడు తిరిగి మళ్ళీ వాటిని సంస్థాపన చేయడానికి, తిరిగి స్థాపించడానికి యుగ యుగములకు, ఏ యుగంలో అయినా సరే సహజ శక్తి గలుగు సంస్కారాలలోన సహజమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వివేకము, విచక్షణ, మంచి బుద్ధి కలిగినటువంటి ఒక గొప్ప మనిషి ఇలలోన, ఇల అంటే భూమి, భూమి యందు పుట్టు వందుచుంద్రు పుడుతూ ఉంటారు. ఏ యుగంలో అయినా సరే ధర్మం అడ్డదారబడుతున్నప్పుడు ధర్మ సంస్థాపన చేయడం కోసం ప్రతి యుగంలోనూ ఒక మంచివాడు అనేవాడు ఖచ్చితంగా పుడుతూ ఉంటాడు అని అర్థం ఈ పద్యానికి, భావం. కాబట్టి సత్యము, ధర్మము, స్వభావము తిరిగి స్థాపించడానికి ఏ యుగంలో అయినా సరే వివేకమైనటువంటి లేదా సహజ శక్తులు కలిగినటువంటి ఒక సంస్కారవంతుడు పుడుతూనే ఉంటాడు అని దీనికి భావం. ఇక 4వ పద్యాన్ని చూస్తే, 4వ పద్యాన్ని వేమన అనే కవి రాశారు. ఇతను 1652, 1730 మధ్యకాలానికి సంబంధించినటువంటి కవి అని పరిశోధకుల అభిప్రాయం. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఈ విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది పద్యాలు, చందంలో పద్యాలన్నీ కూడా రాశారు ఇతను. ఈ విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన శతకం రాశారు. అందులో అన్ని ఆటవెలది పద్యాలే. అందులో ఉన్నటువంటి ఒక పద్యాన్ని మనం గమనిస్తే, భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్లను శ్రమములోన బుట్టు సర్వంబు తానెను విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, భూమిలో పుట్టు భూసారమెల్లను అంటే భూమికి కావలసినటువంటి శక్తి మొత్తం భూమిలో నుంచే పుడుతుంది అని అర్థం. తనువులో పుట్టు తత్వమెల్లను, తనువు అంటే శరీరం, తత్వము అంటే జ్ఞానం. ఇక్కడ మనిషికి కావలసినటువంటి జ్ఞానం అంతా కూడా తన శరీరంలో నుంచే పుడుతుంది. జ్ఞానం మొత్తం కూడా శరీరం అనగా ఆత్మలో నుంచే పుడుతుంది. అలాగే
శ్రమలోన పుట్టు సర్వంబు తానేను. శ్రమలోన పుట్టు సర్వంబు తానేను అంటే కష్టపడితేనే అన్ని కార్యాలు సాధ్యమవుతాయి. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా, చరాచర కోటి మొత్తం కూడా జీవిస్తోంది ఈ భూమి మీద. అవన్నీ కూడా శ్రమ నుంచే ఆధారపడుతూ ఉన్నాయి, శ్రమ నుంచే పుట్టుతుంది. ఇక్కడ కవి యొక్క ఉద్దేశం ఏంటి అంటే అన్నిటికీ శ్రమే మూలం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వేమన గారు. వేమన పద్యాలు మనకు చాలా సులువుగా అర్థమవుతాయి, అంత సులువుగా ఉంటాయి వేమన పద్యాలని. కాబట్టి భూమికి కావాల్సిన శక్తి మొత్తం భూమిలోనే పుడుతుంది, అలాగే మనిషికి కావాల్సిన జ్ఞానం తన శరీరంలోనే పుడుతుంది. అలాగే మనకు సంపద కావాలి అంటే కష్టపడితేనే వస్తుంది. శ్రమలోన పుట్టు సర్వంబు తానేను. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది, కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అన్నిటికీ శ్రమే మూలం, కష్టపడితేనే అన్నీ మన దగ్గరకు వస్తాయని చెప్పేదే కవి యొక్క ఉద్దేశం ఇక్కడ. ఇక 5వ పద్యాన్ని మనం చూస్తే 5వ పద్యాన్ని 6వ పద్యాన్ని రాసినటువంటి కవి ఏనుగు లక్ష్మణ కవి. ఇతను క్రీస్తు శకం 1720 అలాగే 1780 మధ్యకాలానికి సంబంధించిన వాడు. కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామ నివాసి. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. రామేశ్వర మహత్యం, అలాగే విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామవిలాసం వంటి రచనలు చేశారు. ఇప్పుడు మన పద్యం సుభాషిత రత్నావళి అనే పేరుతో ఉన్నటువంటి శతకం నుంచి తీసుకోవడం జరిగింది. 5వ పద్యాన్ని 6వ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి అనే కవి రాశారు. ఇది ఇప్పుడు ఈ పద్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5వ పద్యం. నీతి ప్రౌఢ విహారులై నిపుణులు నిందింపని మెచ్చని ఖ్యాతింజెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతంబప్పుడు పొందని నియతమై గాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్ నీతి ప్రౌఢ విహారులై నిపుణునుల్ నిందింపని మెచ్చని ఖ్యాతింజెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతంబప్పుడు పొందని నియతమై కాని యుగాంతంబునున్ నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యం బుధీరోత్తముల్. ఇప్పుడు ఈ పద్యానికి మనం అర్థం చూస్తే ప్రతిపదార్థంతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధీర ప్లస్ ఉత్తముల్, ధీరోత్తముల్ గుణసంధి అవుతుంది. ధీరోత్తముల్ అంటే ధీరగుణములు కల శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు, ధైర్య గుణములు గల గొప్పవాళ్ళు అని అర్థం. నిపుణత అంటే పుణ్యమైన వాడు అని అర్థం. నీతి ప్రౌఢ విహారములై అంటే నీతి ప్రౌఢ విహారులై అంటే నీతియందు కఠినమును పాటించేవారు అని అర్థం. నీతియందు ప్రౌఢ అంటే కఠినము, విహారులై అంటే పాటించేవారు, నీతిని చాలా కఠినంగా పాటించేవాళ్ళు అని అర్థం. ఎవరైతే ధైర్యం ఉన్నవాళ్ళు, నీతిని చాలా కఠినంగా పాటించేవాళ్ళు ఉన్నారో, నిందించిన, మెచ్చుకొనిన, ఖ్యాతిని చెందిన్ ప్రశంసలు పొందినా సరే, వాళ్ళు ఎంత ఖ్యాతి వచ్చినా సరే వాళ్లకు సంపదలు నిలువని నిలిచిన, సాగిపోయిన అంటే సంపదలు పోయిన, గాఢంబుగా గట్టిగా, ఘాతంబు అంటే గట్టిగా దెబ్బలు తగిలిన, డబ్బు వచ్చిన పోయిన, పొందని అప్పుడు అంటే అప్పుడే, పొందని అంటే పొందినను కానీ, అప్పుడే దెబ్బ తగిలినా సరే, డబ్బు వచ్చినా సరే, పోగొట్టుకున్నా సరే, నియతమై కానీ నియమం అసలు తప్పినా, ఒకవేళ అంటే నియమము తప్పిపోని, యుగాంతంబున్ యుగము అంతమైనా సరే, నీతి శ్లాఘ్య పదంబు నీతి మార్గమును, నిత్యంబు ఎల్లప్పుడూ తప్పరు కదా, దాటిపోరు కదా. అంటే
నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని చాలా కఠినంగా పాటించేవాళ్ళు లోకంలో ఏమి జరిగినా సరే, వాళ్ళకు సంపద వచ్చినా సరే, సంపద పోయినా సరే, యుగం అంతమైపోయినా సరే, చివరికి ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే వాళ్ళు నీతి మార్గాన్ని చాలా కఠినంగా పాటిస్తారు, ఎప్పటికీ తప్పరు కదా అని ఈ పద్యానికి భావం. అంటే నీతిపరులు, ధర్మాత్ములు, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పబడిందే ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి ఈ పద్యం. ఇక మనం 6వ పద్యాన్ని చూస్తే, ఈ 6వ పద్యాన్ని కూడా ఏనుగు లక్ష్మణ కవి రాశారు. ఆ పద్యాన్ని చదివి అర్థయుక్తంగా, భావయుక్తంగా, ప్రతిపదార్థయుక్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6వ పద్యం, ఈ 6వ పద్యాన్ని కూడా ఏనుగు లక్ష్మణ కవి రచించారని మనం ఇందాక చెప్పుకున్నాం. పద్యాన్ని చూస్తే, తెలివి యొకింత లేనియడం, తెలివి యొకింత లేనియడం, తృప్తుడనై కరిబంగి సర్వమున్ తెలిసి తినంచు, గర్వితమతిన్ విహరించితి తొల్లి, ఇప్పుడు జ్వలమతులనై, ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై, తెలియని వాడినై మెలగితిన్ గతమయ్యనితాంత గర్వమున్, తెలివి యొకింత లేనియడం, తెలివి యొకింత లేనియడం, తృప్తుడనై కరిబంగి సర్వమున్ తెలిసి తినంచు, గర్వితమతిన్ విహరించితి తొల్లి, ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై, తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. ఇది పద్యం. ఈ పద్యానికి అర్థయుక్తంగా, ప్రతిపదార్థయుక్తంగా, భావయుక్తంగా తెలుసుకుందాం. తొల్లి అంటే 2వ లైన్ చివరిలో ఉంచుకోండి. తొల్లి ఇప్పుడు అని. తొల్లి అంటే ఇంతకుముందు కాలమున, ఇంతకుముందు సమయంలో నేను తెలివి అనగా తెలివితేటలు, ఒకంత అంటే కొంచెం, కొద్ది మాత్రం కూడా, లేని సమయంలో, ఒకప్పుడు నాకు కొద్ది మాత్రం కూడా తెలివితేటలు లేని సమయంలో అని అర్థం. తృప్తుడనై తృప్తి కలవాడనై, కరిబంగి అంటే ఏనుగు వలె, మదించిన ఏనుగు వలె, బాగా కొవ్వుబట్టినటువంటి ఏనుగు వలె, సర్వమున్ సమస్తమును, తెలిసి తిని ప్లస్ అంచు, తెలిసి తినంచు, తెలిసిన వాడని అనుకుంటూ, ఇంతకు ముందు కాలంలో నేను మదించిన ఏనుగులాగా నాకు ఏమీ తెలియలేనప్పుడు నేను అన్నీ తెలిసిన అనుకునేవాడిని. గర్వితమతిన్ గర్వబుద్ధి కలవాడనై విహరించాను, తిరిగాను, నాకు అన్నీ తెలిసేసు నాకు అనే గర్వంతో నేను తిరిగేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు ఈ సమయంలో ఉజ్వలమతులైన అంటే గొప్ప బుద్ధి కలివారైనటువంటి, మంచి బుద్ధి కలిగిన వారైనటువంటి పండితుల సన్నిధి అంటే దగ్గరలో, పండితులు అంటే అన్నీ తెలిసిన వారు కాబట్టి పండితుల సన్నిధి అంటే పండితుల వద్ద, ఇంచుక అనగా కొద్ది మాత్రము, కొంచెం తెలుసుకొని, బోధిశాలినై వాళ్ళ దగ్గర తెలుసుకున్నవాడనై, తెలియని వాడినైతి ఏమీ తెలియని వాడిలాగా మెలిగితిన్ ప్రవర్తిస్తున్నాను. నితాంతము అంటే అంతులేనటువంటి అని అర్థం. గర్వమున్ అంటే గర్వము, గతమయ్యే అంటే పూర్తిగా పోయినది. నేను ఒకప్పుడు ఏమీ తెలియనప్పుడు నేను మదమెక్కినటువంటి ఏనుగులాగా నాకే అన్నీ తెలుసు అని అనుకునేవాడిని. కానీ గర్వబుద్ధి కలవాడిలాగా నేను ప్రవర్తించేవాడిని. కానీ పండితుల వద్ద తెలుసుకున్న తర్వాత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కొన్ని తెలుసుకున్న తర్వాత, నాకు పూర్తిగా నాకు తెలిసినది ఏమీ కాదు, నాకు అసలు ఏమీ తెలియదు అని చాలా గర్వాన్ని, నా దగ్గర ఉన్నటువంటి గర్వాన్ని పూర్తిగా పోగొట్టుకొని, మంచిగా, నీతిగా, న్యాయంగా, గర్వం వదిలి వినయంతో ఉంటున్నాను అప్పటి నుంచి అని ఈ పద్యానికి భావం. ఇంకా మిగిలిన పద్యాలు మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి పద్యాలు మీ అందరికీ బాగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను.
మీకేమైనా ఇందులో సందేహాలు ఉన్నచో నాకు కామెంట్ల రూపంలో చెప్పవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే ప్రతి వీడియోను చివరి వరకు చూడండి. ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి మిత్రులకు ఉపయోగపడే విధంగా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.